చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేసేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నట్టు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇచ్చారంటే మీరు మన వీడియోస్ అనేది చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేసేయండి. నేను వచ్చేసి ఈ గ్లాస్తో బాస్మతి బియ్యం వచ్చేసి 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఈ మన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి మసూర బియ్యాలతో తీసుకున్నాను అనమాట. మొత్తం కలిసేసి నేను దగ్గర ఒక హాఫ్ కేజీ పైన తీసుకున్నాను అనమాట బియ్యం అనేది. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత రైస్ అయితే తీసుకోండి. నేను ఒక 4గురికి అయితే చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ కోసము. చూస్తున్నారు కదా ఏమేం కావాలి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసుకొని వీటికి వచ్చేసి ఒక 3 పక్కల నేను ఇట్లయితే ఘాట్లు అయితే పెట్టుకొని దీంట్లోకి ఏమంటే ఉప్పు, పసుపు, కారం ఈ 3 కూడా వేసేసుకొని లైట్గా ఆయిల్లో అయితే రోస్ట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 3 మీడియం సైజు 3 ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 5 టమోటాలు అనమాట, బాగా మాగినవి చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఆనియన్స్ అనమాట. చూస్తున్నారు కదా, బ్రౌన్ ఆనియన్స్ అంటే బాగా ఆయిల్లో అయితే రోస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 3 ఎర్రగడ్డలతో అయితే నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ వేసి హర్షి పాప తిందండి, ఎందుకంటే చేదుగా ఉంది అంటుంది. ఆ తర్వాత ఒక గుప్పెడు వచ్చేసి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి పుదీనా అనమాట. ఇది కూడా సేమ్ అంటే ఒక గుప్పెడు అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న దినుసులు అన్నీ అనమాట. చెక్క ఒకటి లేదనమాట, బిర్యానీ ఆకు, సోంపు, తర్వాత జీలకర్ర, లవంగాలు, ఇది వచ్చేసి బిర్యానీ పువ్వు, ఇది వచ్చేసి ఇది అనమాట. మొత్తం ఇవన్నీ అయితే కూడా ప్లేట్లో అయితే తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మసాలా అనమాట. ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారపొడి కారానికి సరిపడేంత అనమాట. ఎక్కువ నేను కారం వేసుకోలేదండి. హర్షి పాప ఈ మధ్యకాలంలో కారం ఎక్కువ ఉంటే తినడం లేదు. ఇక్కడ వచ్చేసి నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా, రైస్ అయితే బాగా 1 అవర్ వరకు నానబెట్టి బాస్మతి అండ్ మామూలు రైస్ అయితే నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేస్తామంటే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే అన్నం అనేది మెత్తగా రాకుండా కొంచెం బాగా పొడిగా వస్తుంది అన్నట్టుగా నేనైతే రైస్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది వచ్చేసి బాగా వెలిగించేసి ఒక 100%లో ఒక 80% వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ అనేది. ఆ తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇవే అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ రైస్లోకి నేను ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఎంత కావాలో అంత ఆయిల్లోకి ఆనియన్ అయితే వేసేసుకున్నానండి. బాగా రోస్ట్ చేసేసుకున్నాం ఇది. ఫస్ట్ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినాను అనమాట. ఇప్పుడు మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి టమోటా అయితే వేసేసుకుందాము. దీనికి ఏమంటే బాగా మాగిన టమోటాలు అయితే తీసుకోవాలి. కర్రీ కానీ రైస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టమోటాలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఆ తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసేసుకొని అది కూడా బాగా మనము కలిపేసుకోవాలండి. ఆ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు ఇవన్నీ కూడా నేను చెప్పినాను కదా, ఇవన్నీ మసాలా అంతా కూడా ఈ బౌల్లోకి అయితే వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఎగ్ దమ్ బిర్యానీ అనేది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసెస్ అన్నీ కూడా మనం తగ్గించి చేసుకుంటే బాగుంటుంది. దానికి తోడు చిన్నపిల్లలు ఇంకా బాగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొంచెం పెరుగు అనేది వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అనేది నేను ఉప్పు, పసుపు, కారం వేసి వేయించుకున్నాను కదా, అవి అయితే వేసేసుకొని ఇక్కడ కలిపేసుకున్నాను అనమాట. ఒక 2 సెకండ్స్ అనేది లిట్ అనేది క్లోజ్ చేసుకుంటే ఆయిల్ అనేది అంతా పైకి వచ్చేసి ఆ ఎగ్స్లోకి అంతా మసాలా అంతా వెళ్తుంది అనమాట, పచ్చివాసన తగ్గుతుంది. ఇప్పుడు మనము ఆనియన్ అనమాట అంటే గోలించుకున్నాం కదా, ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని వేగిపోయిన తర్వాత నేను వచ్చేసి ఈ మసాలా, ఆ తర్వాత ఈ 6 గుడ్లు కూడా నేను పక్కనైతే తీసేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దమ్ బిర్యానీ అని చెప్పాను కదా, కొంచెం కింద మసాలా, తర్వాత రైస్, ఆ తర్వాత మసాలా, ఆ తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేనైతే అట్లనే చేసుకుంటాను. చికెన్ కానీ అండ్ ఎగ్ కానీ
ఫిష్ ఎప్పుడు ట్రై చేయలేదండి, ఈసారి ఎప్పుడైనా కానీ ఫిష్ బిర్యానీ కూడా ట్రై చేయాలి. చూసారా, ఎగ్స్ ఆ తర్వాత కొంచెం మసాలా అనేది పక్కనైతే వేసుకొని దీంట్లో ఉన్న మసాలా అనేది వెడల్పుగా చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. ఇంకొక చేతిలో అయితే ఫోన్ ఉందన్నమాట. ఏమంటే మనం షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో రెండు కూడా మనము దీంట్లోనే అప్లోడ్ వీడియో తీసుకోవాలి కాబట్టి మొబైల్ స్టాండ్కి గల పెట్టేసినామంటే షార్ట్ తీయడానికి అయితే ఉండదు అనమాట. వేరే ఫోన్ ఉంటే దాన్ని తీసుకోవచ్చు, నాకు ఉండేది ఒకే ఫోనే కాబట్టి నేను ఇంకా 2 ఫోన్లోనూ ఒక ఇలా హ్యాండ్తోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసి ఇప్పుడు నేను రైస్ అంతా వేసుకోలేదు, సగం రైస్ అయితే వేసుకొని ఇప్పుడు దీంట్లో ఎగ్ మసాలా ఆ తర్వాత ఎగ్స్ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ బౌల్కున్న మసాలా అంతా ఉంది కదా, అది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం లాస్ట్లో అనేది కొంచెం రైస్ పైన వాటర్ అయితే వేసుకోవాలి. ఆ మసాలా ఏమి వేస్ట్ అవ్వదండి. చూసారా, ఈ మసాలా అంతా కూడా మనం ఆ మసాలా అంతా వేసి రైస్ వేసి ఆ తర్వాత ఈ వాటర్ అంతా వేసేసి ఇప్పుడు ఒక దగ్గర ఒక 15 మినిట్స్ వరకు నేను దమ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా 15 మినిట్స్ అయిపోయింది. పైన కూడా కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ హర్షి పాప వేయనీలేదనమాట. దానికి ఎందుకు కొత్తిమీర ఆనియన్స్ అంటే అంతగా నచ్చదనమాట, నోటికి తగులుతూ ఉంటాయనేసి ఇష్టపడదు కాబట్టి వేయలేదు. మీకు కావాలంటూ కూడా పైన మీరు డెకరేషన్గా వేసుకోవచ్చు. చూసారా, దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కుదిరిందనమాట. మసాలా ఎక్కువ లేదు, టేస్ట్ కూడా చాలా బాగుండిందనమాట. ఎగ్స్ కూడా టేస్ట్ అనేది చాలా బాగున్నాయి. ఇలా అయితే వచ్చేసి నేను పెరుగు పచ్చడితో అయితే రెడీ చేసుకున్నాను. అంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.